ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో భాగంగా ముందు జూలైతో మనం మొదలు పెడితే వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వృషభ రాశి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. జూలై నెలలో ఆల్రెడీ చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే మీకు కుజుడు లగ్నంలో, గురువు 3వ ఇంట్లో ఉన్నాడు. అర్థం ఏంటంటే విపరీతమైన ఆరోగ్యపరంగా పుష్టి, బలం, డైట్లు, ఓవరాల్ బాడీ ఇంప్రూవ్ అవ్వడం, ఈ జిమ్కి వెళ్ళడం, మంచి మంచి సప్లిమెంట్లు తీసుకోవడం, మజిల్స్, అంటే బేసిక్గా ఈ మాసం మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచిది, మీకు కలిసి వస్తుంది. ఓవరాల్గా కూడా మీకు హెల్ప్ అవుతుంది జీవితంలో. ఈ మాసం ఏదో రకంగా ఒక ఎక్సర్సైజ్, వాకింగ్, జిమ్, ఫిట్నెస్, యోగా ఏదో రకంగా ట్రై చేయండి. తర్వాత గురువు 3వ ఇంట్లో, సూర్యుడు 2వ ఇంట్లో. గురువు 3వ ఇంట్లో చెప్పేది మన ధర్మం, మన ప్రయత్నం, మన నమ్మకం. ఇప్పుడు మీరు ఒక వృషభ రాశిలో చూస్తున్నారు అంటే బేసిక్గా మీరు ఒక హిందువు అయి ఉంటారు. హిందువు కాకపోయినా మీ ధర్మం వల్ల మీకున్న నమ్మకంతో మీరు ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. అంటే జాబ్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా మీరు జాబ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కొంచెం స్లోగా ఉండొచ్చు. అర్రే నేను చాలా ప్రయత్నం చేశాను, సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాను, నా పని అవ్వలేదు. ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు ఉచ్చ స్థాయికి వస్తున్నాడు. అది కూడా మీ 3వ ఇంట్లో. అవకాశాలు తీసుకువచ్చే ఇల్లు, ప్రయత్నం చూపించే ఇల్లు. ప్రయత్నంతోనే కదా అవకాశం వచ్చేది. ప్రయత్నం ఒక స్థాయి దాటేస్తే ఆటోమేటిక్ అవకాశం వచ్చేస్తుంది. అది మన ధర్మం. కానీ ఎలాంటి అవకాశం? చిన్న అవకాశం వస్తుందా, పెద్ద జాబ్ వస్తుందా, చిన్న జాబ్ వస్తుంది? ఎవరికైనా అంతే కదా. ఎవరికి ఎంత ప్యాకేజ్ వస్తుంది ఇప్పుడు అనేది పాయింట్ కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మంచిని గుర్తుపెట్టుకోవండి. నాకు జాబ్ రావాలి, నాకు జాబ్ రావాలి. నాకు జాబ్ వస్తే నేను ఏం చేస్తాను? అవతల వాళ్ళ కోసం, పక్కన వాళ్ళ కోసం, మా తమ్ముడు కోసం, మా అన్న కోసం, ఇలా సంథింగ్ టు డూ విత్ ద అదర్స్. వేరే వాళ్ళ కోసం, మా గురువు కోసం, మా గురువుల కోసం నాకు ఎంతోమంది సాయం చేశారు, వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి నేను అని, ఇలా సద్భావన ఉంటే అప్పుడు మీకు జాబ్ చాలా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. మనము చాలా పాజిటివ్గా ఉండాలి. ఈ సమయంలో మీరు ఎంత పాజిటివ్గా ఉండగలిగితే మీకు అంత మంచి ప్యాకేజ్ వస్తుంది. ఆల్రెడీ పుట్టుకతోనే మీకు ఒక మంచితనం అనేది, ఒక గురువు ఒక స్థితిలో ఉంటాడు. ఇప్పుడు దాకా మీరు దాన్ని నెట్టుకుంటూ మెరుగుపరిచారా, లేకపోతే దాన్ని సర్వనాశనం చేసి దుంపనాశనం చేశారా, దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. కానీ ఇవన్నిటికీ అతీతంగా ఇప్పుడు గురువు ఉత్తమ స్థితిలో ఉన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం కాబట్టి ఇప్పుడు దాకా కూడా మీరు కష్టపడుతున్నారు, నాకు ఏ జాబు సరిగ్గా రాలేదు, దక్కలేదు అంటే ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కష్టపడండి, కానీ మంచి. సో మీరు ఈ సమయంలో కొంచెం ఈ ఎక్సర్సైజ్, వాకింగ్ చేసుకుంటే, దీంతో పాటు ఇటు పక్క మంచి మార్గంలో ఉండి ప్రయత్నం చేస్తే అప్పుడు కలిసి వస్తుంది. ఒక్క ప్రయత్నం ఒకటే సరిపోదు కదా సక్సెస్కి. సక్సెస్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అంటారు. సో చాలా గురువులు ఉంటారు సక్సెస్కి. అవన్నీ మనం సమకూర్చాలి. ఇప్పుడు రాముడు ఎంతమందిని తోడు పెట్టుకొని బయలుదేరాడు అంటే ఎంత ఎనర్జీ ఉంది, ఎంత ఎనర్జీస్ ఉన్నాయి. అప్పుడే కదా అతనికి సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ మెల్లిగా ఇప్పుడే పుంజుకుంటుంది. 1 year నుంచి డౌన్ ఉంది. ఇప్పుడే వింటున్నాను నేను మార్కెట్లో ఏవో కొత్త ఓపెనింగ్స్ వస్తున్నాయని. సో అలాంటి ఓపెనింగ్స్ అన్ని మీకు తగిలి మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను. వృషభ రాశి వాళ్ళు
వృషభ రాశికి బంపర్ ఆఫర్. ఎందుకంటే లగ్నంలో కుజుడు సపోర్టు, ఇక్కడ 3వ ఇంట్లో గురువు సపోర్టు. అంటే మీ ఆత్మ ఒకటి, తర్వాత మీ ఆత్మతో పాటు మీ శరీరం రెండు ఒకటేసారి మీకు కలిసి వస్తున్నాయి. సో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, అన్ని కలిసి అన్ని సరిగ్గా ఉంటేనే అప్పుడే సక్సెస్ అనేది రావడం స్టార్టింగ్. కాదు, ఒక స్టేజ్కి వెళ్తారు. మీరు కూడా ఇప్పుడు చిన్న జాబ్ కాదు, పెద్ద జాబ్ కొట్టి ఒక వైస్ ప్రెసిడెంట్ అట్లా పెద్ద పెద్ద పోస్టులకు వెళ్తారు మీరు. ఇప్పుడు సరిగ్గా ఉంటే లేదు, మీరు ఇప్పుడు కూడా చాలా లైట్గా చాలా క్యాజువల్గా ఉన్నారంటే ఇట్స్ ఆఫ్ నో యూజ్ అండి. సో వృషభ రాశి వాళ్ళకి చెప్తే చాలా సీరియస్గా పని చేయండి. మెయిన్గా థర్స్డే గురువారం రోజు బాగా కష్టపడాలి, బాగా ప్రయత్నం చేయాలి. ప్లస్ ఆ రోజు బాగా కొంచెం పూజ, ఒక దాన్ని ఏమంటారు, ఒక నమ్మకం, ఒక దేవుడు ఆశీర్వాదం కోసం వెయిటింగ్. సో ఎనీహౌ, సో నేను ఆల్ ద బెస్ట్ అనే చెప్తాను వృషభ రాశి వాళ్ళకి. అంతా బాగుంది, ప్రయత్నం చేయండి. మీకు రాహు కూడా సపోర్టే ఉన్నాడు. 10th హౌస్లో రాహు ఉన్నాడంటే యూ కెనాట్ ఫేస్ హిమ్. వెన్ ఎవర్ దేర్ ఈజ్ రాహు ఇన్ 10th హౌస్ యూ కెనాట్ ఫేస్ హిమ్. ద ఇంపాసిబుల్ అంటారు. ఏమైనా చేస్తాడు వీడు, ఏదైనా చేస్తాడు. వీడికి ఈ రాహుకి గురువు తోడున్నాడు కాబట్టి శుభ సమయం వృషభ రాశి వాళ్ళకి. దీన్ని వినియోగపరచుకోవాలి. మళ్ళీ రాదమ్మా ఇది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్. కాస్త నెగిటివ్ అంటే ఏం చెప్తారు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు? వీళ్ళకి అసలు నెగిటివ్ లేదు, నెగిటివ్ జోన్లో లేరు. వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ చాలా బాగుంది, వీళ్ళకి నెగిటివ్ లేదు. వీళ్ళకి నెగిటివ్ ఏంటంటే అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే వీడికి ఏది ప్రకృతి పాజిటివ్గా ఉంది, అన్ని పాజిటివ్గా ఉంది. వీడికి నెగిటివ్ అంటే వీడికి వీడే చెడగొట్టుకుంటాడు అనమాట. వీడే నెగిటివ్ మైండ్, పుట్టుకతోనే వీడు ఒక మైనస్, అందరి గురించి చెడు ఆలోచిస్తాడు. ఈ బ్యాచ్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. నువ్వు కనీసం పాజిటివ్ కాకపోయినా న్యూట్రల్ ఉన్న చాలు, నీకు సక్సెస్ కొట్టేస్తావు. ఇప్పుడు ఆ నెగిటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా రెమెడీ చేయాలి. మంచి రెమెడీ ఏంటంటే మీరు ఈ ఇప్పుడు ఈ ఉన్న ఉత్తమ స్థితిలో ప్రతి గురువారం అట్టిపండు డొనేట్ చేయండి. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులకి డొనేట్ చేయండి, టీచర్స్కి డొనేట్ చేయండి, మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి డొనేట్ చేయండి. మెయిన్గా ఈ సమయంలో మీరు నెగిటివ్గా ఉండే వాళ్ళకి దూరం ఉండాలి. అది ఉంటే చాలు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉంటే ఒక 10లో 9 అలానే ఉంటారు, ఒకరు పాజిటివ్ ఉంటారు. ఈ 3 నెలలు వాటి తిరిగితే చాలు, ఆటోమేటిక్ మీ జాబ్ మీకు వచ్చేస్తుంది. చాలా సింపుల్. ఎవరితో అయితే తిరుగుతున్నారో వాళ్ళతో తిరగడం ఆపేయండి, ఆటోమేటిక్గా వాళ్ళ గురించి మాట్లాడడం ఆపేస్తారు. సో పాజిటివ్ మనిషితో తిరిగితే పాజిటివ్గా మాట్లాడతారు కదా. సో ఈ 3 నెలలు పాజిటివ్ అయితే చాలు, మీ పని అయిపోతుంది, మీ జాబ్ మీకు వచ్చేస్తుంది, మీ అన్ని పనులు అయిపోతాయి, మీ పెళ్ళిళ్ళు సక్సెస్ఫుల్ అవుతాయి, మంచి కుటుంబాల్లో సంబంధాలు చూడడం జరుగుతుంది. హెల్త్ అయితే ముందుంచే చెప్పాను, ఒక దిశ ఉండాలి. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. చాలా 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 పాజిటివ్గా ఉండే. కానీ మీ జన్మ జాతకం బాగాలేదంటే నేను ఏం చేయలేను. మీరు కాస్త పాజిటివ్గా ఉన్నా, మీ జన్మ జాతకం 10% పాజిటివ్ ఉన్నా, లేకపోతే మీరు ఇప్పుడు ఒక దాన ధర్మాలు చేసి పాజిటివ్ ఆలోచించినా చాలు, మీ పని సక్సెస్. నో వన్ కెన్ స్టాప్ యూ. ఆర్ ద ఇంపాసిబుల్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.